హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్తో పాటు మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి మాట్లాడుతూ, గత నెల 28వ తేదీన రిజిస్ట్రేషన్ అయిన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం కోసం సబ్ రిజిస్ట్రార్ 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, అందుకు రూపాయలు 5,000 ఇవ్వడానికి ఒప్పుకున్న బాధితుడు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని డబ్బుల్ని సీజ్ చేశామన్నారు. సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఆసిఫుద్దీన్, ఆఫీస్ సబార్డినేట్ బానోత్ రవి, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఆర్మూర్ రవిలను అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ మరియు ఏసీబీ కోర్టులో హాజరుపరచుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధ్యలో మాకు అప్రోచ్ అయిన తర్వాత ఎస్ఆర్ఓ గారిని అడగలేదు. అవుట్ సోర్సింగ్ అడిగి వచ్చి 10,000 సార్ చెప్తుందంటే బాగా మారితే సరే. అవుట్ సోర్స్ రవి అంటే ఏం చదువుతుంది? ఏం చదువుకున్నాడు? సరే సరే. అవుట్ సోర్సులు రకరకాలు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు. అటెండర్, ఓకే. సబార్డినేట్, ఓకే ఓకే. అట్లా చెప్పాలి. ఆయన చిన్న ముక్క రవి బానోతు. సరే, 200 స్క్వేర్ యార్డ్స్ కదా, ల్యాండ్ 266 సాయిబాబా ఏరియా 266 లిటిగేషన్ ప్లాటా సార్? ఏంది సార్? ఏం లేదు. జనరల్గా అది మార్టిగేజ్ ఇవ్వడానికి మార్టిగేజ్ పడతారు. 10,000గా మాకు బయట వేరే వాళ్ళు డాక్యుమెంట్ అయితే ఈసారి తప్పి తోడు అడగలేక చెప్పి ఏదో రొటీన్గా స్టార్టింగ్లో తీసుకుంటారు కదా, అది ఎక్స్ట్రా అడిగింది. ఎక్స్ట్రా అడుగుతుంది. మార్టిగేజ్ అంటే లోన్కి పోయింది. మార్టిగేజ్ అయితే మేము వాయిస్ రికార్డింగ్ పంపినప్పుడు 9,000 రూపాయలు ఇవ్వాలి. అది ఈరోజు మేము మళ్ళీ డైరెక్ట్గా ఎస్ఆర్ఓ గారు వెళ్ళిపోయింది. ఎస్ఆర్ఓ గారు ఎవరు అడిగింది కూడా ఎంత కదా కొద్దిగా పిలిపించి, సరే నేను చెప్తాను విషయంలో తెచ్చుకొని నేను చెప్తానని మళ్ళీ ఆయన దగ్గర పంపించాను. ఆయన వచ్చి అడిగితే తీసుకోమని చెప్పి డాక్యుమెంట్ రైటర్ 5,000 రూపాయలు తీసుకుని ఇచ్చేయమని చెప్పి ఆయన మళ్ళీ 5,000 తీసుకుని రిటర్న్ ఇస్తే ఎవిడెన్స్ అన్ని సార్. ఇప్పుడు A1 సబ్ రిజిస్ట్రార్, A2 రవి, A3 ఆయన పేరు ఆర్మూర్ రవి. ఆర్మూర్ రవి ఆయన డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ అన్న. ఆర్మూర్ రవి డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్. డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ రవి. రవి 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 ఆయన పేరు. A1 A2 A3 A1 సబ్ రిజిస్టర్, A2 అవుట్ సోర్సింగ్, A3 ఆయన ఎవరు అసిస్టెంట్. సబ్ ఇదే రైటర్ వల్ల అసిస్టెంట్. మాకు నిధుల సమర్పించక ముందే మేము రాస్తాం.
మేము రాసే రేపటి పబ్లిష్ కోర్టుకు మేము దాన్ని ఇది చేసిన తర్వాత మీరు రాసిన మీరేనా వచ్చిర్రు అదుపులో తీసుకుని ఆయనని అదే రాయాలి అదే. మిగతా స్టోరీ రాయాలి. అరెస్ట్ చేసి అరెస్ట్ అరెస్ట్ చేసి పట్టుకుపోతున్నాం. ఏమని రేపు ప్రత్యేక కోర్టులో అన్న ఏ1 సబ్ రిజిస్టర్ ప్రత్యేక కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ మరి రవి రేవంత్ రెడ్డి అన్న నువ్వు తెలియదు నేను చెప్తాను ఆయన పేరు అసిరుద్దీన్ అసీఫుద్దీన్ మహమ్మద్ అసఫుద్దీన్ సబ్ రిజిస్ట్రార్. మరి రెగ్యులర్ రేపు సార్ రేపు ఆఫీస్ సబార్డినేట్ ఏ3 డాక్యుమెంట్ రైటర్ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ అలా అసిస్టెంట్ రవి ఆర్మూర్ రవి డాక్యుమెంట్ ఫోటో తీసుకుంటారు